నమస్కారం. ఇండియా న్యూస్ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేదలకు భరోసా, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. రైతులకు 0 వడ్డీ రుణాలు మంజూరు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు భరోసాగా నిలుస్తాయని, అభివృద్ధి సంక్షేమ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని 2వ వార్డు సీతయ్య నగర్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి పెన్షన్లు పంపిణీ చేశారు. సూపర్ 6 పథకాలు, హామీలన్నీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. జగన్ పాలనకి గుర్తు ఏంటంటే విధ్వంస పాలన. ప్రజా వేదిక దగ్గర నుండి అన్ని విధ్వంసాలే. పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు. కాపర్ డ్యాము పాడైపోయింది గత ప్రభుత్వ నిర్వాహకం వలన. అట్లాగే అమరావతి 3 ముక్కలాట ఆడి అమరావతి రాజధాని విధ్వంసం చేశాడు. గత పాలనలో రాష్ట్రాన్ని 25 ఏళ్ల పాటు వెనక్కి నెట్టాడు. పోలవరం లాంటి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు రాష్ట్రంలో జగన్ పాలనలో. వైసీపీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లు తప్ప భూతద్దం వేసి ఎతికిన ఎక్కడ అభివృద్ధి కనిపించాల. సంక్షేమం నిర్వీర్యం అయిపోయింది గత ప్రభుత్వంలో. ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి, ప్రక్క రాష్ట్రాలకి పెట్టుబడులు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి. గత పాలకుల యొక్క దుర్మార్గ పాలన వలన యువతకి గంజాయి గుట్కాలు ఇచ్చి జీవితాలు సర్వనాశనం చేశారు. నేడు ఎన్డీఏ పాలనలో గంజాయి గుట్కా పాలనకి చరమగీతం పాడటం జరిగింది. రౌడీజాన్ని, గూండాయిజాన్ని ఉక్కుపాదంతో తొక్కేశారు రాష్ట్రంలో. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు ఎంతో విజయవంతంగా ముందుకెళ్ళటం ఎంతో అభినందనీయం. ఈరోజు 70,000 కోట్లతో సూపర్ 6 పథకాలని ప్రజలకు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 70,000 కోట్లు ఖర్చు చేయాల. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో 70,000 కోట్లు సూపర్ 6 పథకాలని ఖర్చు పెట్టి సూపర్ హిట్ చేశారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ 6,310 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం పథకం 67,27,000 మందికి ఈరోజు తల్లికి వందనం పథకం అందజేయడం ఒక చరిత్ర. డిఎస్సి టీచర్ ఉద్యోగాల నియామకం ద్వారా సుమారుగా 16,000 మంది టీచర్ ఉద్యోగాలు నియామకం చేసి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేసి ఈరోజు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఈరోజు నంబర్ 1 గా బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం, మోడల్ స్కూల్స్ విద్యా విధానం తీసుకురావడం ఒక గొప్ప సుపరిణామం. అట్లాగే రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకం పూర్తి చేసి 5,757 మందికి కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ విధంగా కేవలం పెన్షన్లకి 50,000 కోట్లు ఖర్చు పెట్టాం. అట్లాగే ఈరోజు విశాఖని ఒక ఐటీ హబ్ గా తీర్చిదిద్దాం. గూగుల్ పరిశ్రమ తీసుకొచ్చాం విశాఖకి. రిలయన్స్ డేటా సెంటర్లు తీసుకొచ్చాం. అలాగే టీసీఎస్ ప్రారంభించాం. కార్గిజెంట్ శంకుస్థాపన జరిగింది విశాఖపట్నంలో. క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు పడింది. అమరావతిలో పనులు, రాజధాని నిర్మాణం శరవేగంతో దూసుకుపోతా ఉంది. పట్టణంలోని సన్నిధి వారి వీధిలో సన్నిధి వెంకట ఆంజనేయులు నాసరమ్మ ధ్యాన మందిరంలో శంకర సత్సంగం ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా 16వ రోజు ద్వాదశ ప్రదక్షిణాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర సత్సంగం నిర్వాహకురాలు తెలమంశెట్టి పావనీదేవి మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా శంకర సత్సంగం ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు చేసుకుంటున్నామని, మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సన్నిధి వెంకట ఆంజనేయులు నాసరమ్మ సంతానం వెంకట రాజేంద్ర ప్రసాద్, వెంకట సుబ్బారావు, వెంకట రామకృష్ణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నిన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూలంగి సేవ చేసుకున్నామని, రాబోయే మిగతా రోజుల్లో కూడా ఉత్సవం అలాగే అభిషేకాలు, పూజలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. జై శ్రీకృష్ణ పరమాత్మకు. ఈ నెల రోజుల నుంచి ధనుర్మాసం ప్రారంభించాము శ్రీ శంకర సత్సంగంలో. అంటే సన్నిధి ఆంజనేయులు గారు, నాసర్మ గారి యొక్క వాళ్ళ పుణ్య దంపతులైనటువంటి వారు మనకి సత్సంగాన్ని ఇచ్చారు. అలాగే వాళ్ళ పిల్లలైనటువంటి ప్రసాదరావు గారు, సుబ్బారావు గారు, రామకృష్ణ గారు వీళ్ళందరూ మాకు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అమెరికా వాసులు వాళ్ళంతా వాళ్ళు సహకారాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఈ నెలలో ఈ ధనుర్మాసం ప్రారంభం ఇప్పటికి 15 రోజులు అయిపోయింది. ఈరోజు 16వ రోజు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి అలంకారాలతో శ్రీకృష్ణ పరమాత్మను చేసుకుంటూ ఈరోజు ద్వాదశ ప్రదక్షిణాలు అనేటువంటివి చేస్తున్నాం. ఒకరోజు అభిషేకం, నిలువెత్తున ఆ కృష్ణయ్యని అభిషేకం చేయటం. అంటే ప్రతి చక్కెర, పాలు, పెరుగు అన్నీ కూడా
ఉన్నతంగా చేసుకొని ఆ రోజు పెద్ద అభిషేకం అనేటువంటి చేస్తాము. అలాగే ఒకరోజు నిన్నేం జరిగింది, పూలంగ సేవ జరిగింది, ఒకరోజు కూడారై, ఒకరోజు దీపోత్సవం. అలాగే అన్నీ జరుపుకుంటూ ఇక్కడ మంగళకరమైనటువంటి ఈ శ్రీ శంకర సత్సంగంలో అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి, అంటే 34 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇలానే ధనుర్మాస పూజలు అతి మహోన్నతంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ సహాయ సహకారాలతో మనము ఇంతటి కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఇక్కడ అందరూ శ్రీ శంకర సత్సంగం సభ్యులు, భక్తులు అందరూ మనకు సహకరిస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటారని చెప్పని కోరుకుంటున్నాను. పట్నంలోని శృంగారపురం 14వ వార్డులో ఎంపీపీ స్కూల్లో బాలబాలికలకు ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుద్దేటి చందు ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ నాయకులు నాగశ్రీను, నిసంగర్ శ్రీనివాసరావు, ఎంఈఓ జఫరుల్లా, ప్రిన్సిపల్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చందు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ రోజున మన ఎంఎల్ ఫౌండేషన్ తరఫున చందు వారి మిత్ర బృందం అందరూ కూడా మీకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి నూతన సంవత్సరం సందర్భంగా మీకు అందరికి కూడా ఆశీస్సులు అందజేస్తున్నారు. మన చందు గతంలో కూడా అనేక మంచి కార్యక్రమాలు పాఠశాలకు సంబంధించి పాఠ్య పుస్తకాలు ఇవ్వడం కానీ, భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, పేదవారందరూ కూడా అనేక రకాలైన కార్యక్రమాలు, చిన్న యువకుడైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా సేవ చేయని కార్యక్రమంతో చాలా ముందుకు పోతున్నటువంటి చందు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి నాగశ్రీరాయలు గారు, జిల్లా సెక్రటరీ శంకర శ్రీనివాసరావు గారు, మా వెంకటరత్నం గారు, మా గురునాథం గారు, అదేవిధంగా నాగూరు గారు, ప్రిన్సిపాల్ గారు, మా మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు, మా వెంకటరెడ్డి గారు, మా నార్యమణి, అదేవిధంగా నాగూరు, అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా చందు ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంఎల్ ఫౌండేషన్ తరఫున మన చందు 14వ వార్డు స్కూల్లో పిల్లలకి భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మక్కెన మల్లికార్జునరావు గారికి, నిశంక శ్రీనివాసరావు గారికి, ప్రిన్సిపాల్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, యువకులు మంచి పద్ధతిలో నడవడానికి దరిదాపు మన చందు ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే వీళ్ళు ఫౌండేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, దాంట్లో ఎంతో కొంత సమస్యలు ఉన్న వాళ్ళకి సాయం చేసినప్పుడు అప్పుడు కలిగే తృప్తి మరి ఏ ఇతర ఆనందంలో ఉండదు. మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాయం చేయడం అంటే కేవలం ఆర్థిక సాయమే కాదండి, మనం కొంత సమయం కేటాయించాలి, సమస్యలో ఉన్న వాళ్ళకి మేము ఉన్నామని భరోసా కల్పించాలి. మనం చేసే ఆర్థిక సేవలు ప్రతి రూపాయి ఒక్కొక్కసారి ఒక అబ్బాయిని స్కూల్ పంపిస్తుంది, ఒక రోగికి ప్రాణదానం చేస్తుంది, అదేవిధంగా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఉన్నామని భావన కలిగేస్తుంది. అలాంటి చారిటబుల్ ట్రస్టే ఎంఎల్ చారిటబుల్ ట్రస్ట్. మిత్రుడు గుద్దేటి చందు గారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మనం కేవలం ఒక ఆర్థిక సాయం మాత్రమే కాకుండా విద్యా రంగంలోను, వైద్య రంగంలోను వివిధ రూపాల్లో పేదవాళ్ళకి అన్నదానం చేయటం, ఈ ప్రతి విషయంలో కూడా సమాజ సేవలు మేము ముందుండామంటూ ఎంఎల్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుద్దేటి చందు గారికి, అతని నేతృత్వంలో అతనికి అండదండగా ఉంటూ ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వాళ్ళ మిత్ర బృందం మొత్తాన్ని కూడా మా మక్కెన మల్లికార్జునరావు గారి తరఫున, మా శ్రీనివాసరావు గారి తరఫున, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మీరు మరిన్ని కార్యక్రమాలు ఇలాంటి చేయాలి. మరీ ముఖ్యంగా విద్యార్థులు మీ అందరికీ మా ఆశీస్సులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరూ కూడా మంచి చదువులు చదువుకోవడానికి తల్లి వందల పథకం మీద డబ్బులు ఇస్తా ఉంది. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకం పెడతా ఉన్నారు. వీటన్నింటిని ఉపయోగించుకొని మీ తల్లిదండ్రులకి, మీకు విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకి, మీకు ఈ కష్టకాలంలో ఉపయోగపడుతుంది ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మీరు అందరూ అండగా ఉండాలి. మీకు మా అందరి తరఫున ఆశీర్వాదం అందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ప్రజాజ్యోతి చైతన్య కళావేదిక నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు పౌరాణిక పద్య నాటకాలలో వినుకొండ నుండి నమ్ముల వెంకటేశ్వర యాదవ్ కళా బృందానికి మొదటి బహుమతి రావడం ఎంతో అభినందనీయంగా ఉందని మన్నా వెంకట్రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం ఇంతటి చక్కటి అవకాశం కల్పించడం ఎంతో సంతోషకరంగా ఉందని, భవిష్యత్తులో కళలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ. అయితే ఈరోజు స్థానిక వినుకొండ జాషువా కళా ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి అభినందన సభ మరియు విజయవంతమైనటువంటి సభ అనే సందర్భంగా మేమందరం కూడా కళాకారులందరూ కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మరి గడిచినటువంటి కాలంలో మేమందరం అంటే ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ప్రజాజ్యోతి చైతన్య కళావేదిక ఆధ్వర్యంలో 28 నుంచి 30 వరకు పౌరాణిక పద్య నాటకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పద్య నాటకాలలో మొదటి బహుమతి నంబుల వెంకటేశ్వర యాదవ్ గారికి రావటం మేము చాలా సంతోషించదగినటువంటి విషయం. రెండవదిగా మరి గాండ్ల సాంబరెడ్డి గారు, మరి వారు యేసుక్రీస్తు గారు సైతానుగాను నటించి అద్భుతంగా ప్రజలను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా మోషే ప్రవక్తగా అంజయ్ మాస్టర్ గారు చాలా చక్కగా నటించి అభినయాన్ని కూడా చూపించి చాలా చక్కగా చేశారు. ఈ కార్యక్రమంలో విజయవంతమైనటువంటి సభ చేస్తూ మరి కట్టెంపూడి నాగేశ్వరరావు గారు మరి విచిత్రమైనటువంటి ధోరణితో ఆయన నటించి మెప్పించారు. ఈ కార్యక్రమం అన్నిట్లో మరి నెల్లూరులో జరిగినటువంటి కార్యక్రమంలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రావటం మాకు చాలా ఆనందించదగినటువంటి విషయం. వారు వచ్చి మా అందరిని కూడా సన్మానించడం, సత్కరించడం చాలా బాగుంది. చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 0 వడ్డీ రుణాలు మంజూరు చేస్తున్నట్లు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కెన్ మల్లికార్జునరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ వినుకొండ పిఏసిఎస్ పరిధిలో 19 మంది రైతులకు 47 డ్వాక్రా సంఘాలకు 10 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వినుకొండ పరిధిలో 8 సొసైటీల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామన్నారు. ఈ రోజున వినుకొండ సొసైటీ సంఘ పరిధిలో అందరూ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. సంవత్సరం చివరి రోజు కాబట్టి ఈ కార్యక్రమానికి మన నోడల్ అధికారిగా ఉన్నటువంటి మన సెంట్రల్ బ్యాంకు ఏజీఎం సుబ్బారావు గారు, అదేవిధంగా మా డైరెక్టర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా బ్యాంకు మేనేజర్ రవి గారు, సూపర్వైజర్ ప్రసాద్ గారు, మన వినుకొండ సిఇఓ సికే రెడ్డి గారు, మన సూపర్వైజర్ బ్రహ్మయ్య గారు, మా వెంకటరత్నం గారు అందరు కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ సందర్భంగా వినుకొండ పిఏసిఎస్ సొసైటీ పరిధిలో ఈరోజు చూసినట్లయితే దరిదాపు 1900 మందికి రైతులకి 47 కోట్ల రూపాయల రుణాలని గతంలో కానీ ఈ సంవత్సరం కానీ కలిపి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 80 డోక్రా సంఘాలకు సంబంధించి వినుకొండ సొసైటీ పరిధిలో బ్యాంకు ద్వారా 10 కోట్ల రుణాలు ఇవ్వటం జరిగింది. అంటే దరిదాపుగా 57 కోట్ల రూపాయల వ్యాపారం అనేది గతంలో కానీ ఇప్పుడు కానీ జరిగింది. దీన్ని రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ఒక క్లస్టర్ల మాదిరిగా బ్యాంకులో ఉన్నటువంటి దాదాపు వినుకొండ పిఎస్సిఎస్లో 9 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, సిఇఓ, సూపర్వైజరు, అదేవిధంగా మిగతా ఒకరు వేతనం సంబంధించి డైలీ వేజెస్ మీద పనిచేసినటువంటి 5 ఉన్నారు. వీళ్ళందరితో కూడా అటు నోడల్ అధికారి గారి పర్యవేక్షణలో, బ్యాంకు సూపర్వైజర్ గారి పర్యవేక్షణలో, బ్యాంకు మేనేజర్ గారి పర్యవేక్షణలో ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకొని దాదాపు ఒక 7 క్లస్టర్లుగా విభజించి వీటన్నిటి కూడా రేపు రుణాలని మళ్ళీ వసూలు చేసేదానికి కార్యక్రమం ఈ రోజున రూపొందించడం జరిగింది. ఈ విధంగా ఈ 7 క్లస్టర్లకు సంబంధించి కూడా దాదాపు క్లస్టర్కు 3 నుంచి 4 పంచాయతీలు వచ్చినాయి. ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా వసూలు చేసే కార్యక్రమాన్ని మరి రేపు సంక్రాంతి నుంచి మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంగా మేము రైతులందరూ కూడా మనవి చేసేది ఏంటంటే, ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులందరూ కూడా చిన్నకారు రైతులకు ముఖ్యంగా 1,00,000 రూపాయల రుణం కనుక మనం ఈ సొసైటీ ద్వారా తీసుకున్నట్టయితే 0% వడ్డీ, ₹1 కూడా వడ్డీ లేకుండా మీకు 1,00,000 రూపాయల రుణాన్ని సొసైటీ ద్వారా ఇస్తున్నాం. ఈరోజు బయటికి వెళ్ళినట్టయితే ₹1, ₹2 వడ్డీ ఉంది. అదేవిధంగా 3 లక్షల రూపాయలు మీరు తీసుకున్నట్టయితే ₹1,00,000 ఫ్రీ పోద్ది, మిగతా 2 లక్షలకి 32 పైసలు మాత్రమే వడ్డీ పడింది.
అదేవిధంగా సీసీ లోన్లు, మీరు వ్యాపార అభివృద్ధి కోసం కూడా సీసీ లోన్లు కూడా మళ్ళీ 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ సొసైటీ ద్వారా. దానికి కూడా రూపాయిలోపే వడ్డీ పడిద్ది. ఈ విధంగా నిత్యం రైతుల కోసం, రైతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం ఈ బ్యాంకు ద్వారా అనేక రుణాలు ఇస్తున్నాం. 2026 సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాలు చేకూర్చాలని, ప్రతి కుటుంబం ఆనందం వెలుగులు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలు, పుష్పగుచ్చాలతో పాటు నోటు పుస్తకాలు, పెన్నులు లాంటివి తీసుకురావాలని కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాత ప్రజలందరికీ సూపర్ 6 పథకాలు సంతోషంగా అందుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా ఈరోజు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో నంబర్ 1 గా అందుతా ఉన్నాయి. ప్రజలందరికీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, ఎమ్మెల్యేగా నా తరఫున అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ బాగా కలిసి రావాలని, పంటలు బాగా పండి రైతులకి మంచి గిట్టుబాటు ధర వచ్చి రైతులు బాగా సంతోషంగా ఉండాలని, అట్లాగే బిడ్డల భవిష్యత్తు బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చి వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని, కొత్త సంవత్సరం ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, ప్రతి కుటుంబానికి బ్రహ్మాండంగా కలిసి రావాలని, మంచి అభివృద్ధి అందాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. పట్నంలోని నసరాపేట రోడ్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీకాంత్ ఆటోమొబైల్స్, ఆటో ఫైనాన్స్ తో పాటు నూతనంగా మేఘనా రెస్టారెంట్ లో రుచికరమైన వంటలు సిద్ధంగా ఉన్నాయని గుమ్మా శ్రీకాంత్ రెడ్డి, లేలా అంజిరెడ్డి, నుసుము రాజారెడ్డి తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని ఈ సందర్భంగా వివరించారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.